రామ్ చరణ్ 2007లో చిరుత మూవీతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ మూవీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్. యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా మంచి మార్కులు పడ్డా సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత 2009లో రాజమౌళి డైరెక్షన్ లో చేసిన మగధీర మూవీ సూపర్ హిట్ అవడమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని తిరగరాసిందనే చెప్పాలి. మగధీర మూవీ తర్వాత ఆరెంజ్ అనే మూవీ చేశారు. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. కానీ టీవీలో మాత్రం బాగా చూసారు ఈ మూవీని. ఆరెంజ్ మూవీ తర్వాత చేసిన రచ్చ మూవీ యావరేజ్ అవగా ఆ తర్వాత చేసిన నాయక్ మూవీ అబోవ్ యావరేజ్ అయింది. ఇక ఈ మూవీ తర్వాత ఫస్ట్ టైం హిందీలో అడుగు పెట్టారు రామ్ చరణ్. అదే జంజీర్ మూవీ. ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేశారు తుఫాన్ గా. అటర్ ఫ్లాప్ గా నిలిచింది ఈ మూవీ. బాలీవుడ్ లో అయితే రామ్ చరణ్ బీభత్సంగా ట్రోల్ చేశారు. ఈ మూవీ తర్వాత వంశీ పరిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఎవడో మూవీ హిట్ అవగా కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన గోవిందుడు అందరి వారిలే మూవీ ఫ్లాప్ గా నిలిచింది. 2015లో శ్రీనివాస డైరెక్షన్ లో వచ్చిన బ్రూస్లీ సినిమా సోసోగానే ఆడింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ధృవ మూవీ అయితే చేశారు. ఇదైతే హిట్ గా నిలిచింది. హిట్ అవడమే కాకుండా మేక్ ఓవర్ పరంగా చాలా బెటర్ అనిపించారు రామ్ చరణ్. సుకుమార్ తో రంగస్థల మూవీ అయితే చేశారు రామ్ చరణ్. ఈ మూవీ సూపర్ హిట్ అవడమే కాకుండా రామ్ చరణ్ కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. చిట్టిబాబుగా రామ్ చరణ్ యాక్టింగ్ కి ప్రేక్షకులు అయితే ఫిదా అయిపోయారు. ఎప్పుడు మాస్ సినిమాలు చేసే రామ్ చరణ్ కి సడన్ గా ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం రాగానే తనలో ఉన్న నటుడు బయటకు వచ్చారనే చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రామ్ చరణ్ కెరియర్ లో చిట్టిబాబు పాత్ర స్థిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది. రంగస్థలం మూవీ తర్వాత బోయపాటి సీనితో వినయ్ విజయ్ రామ సినిమా అయితే తీశారు. ఈ సినిమా కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది ఈ మూవీ. అసలు ఈ మూవీ ఎలా ఒప్పుకున్నారనేది ప్రేక్షకులు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పటికి రంగస్థలం లాంటి మూవీ తర్వాత ఇలాంటి సినిమా ఒప్పుకుంటారని ఫ్యాన్స్ కూడా ఊహించుండరు. ఈ మూవీ ఎవరికైనా ఉపయోగపడిందంటే అది మెమ్స్ చేసే వాళ్ళకి, ట్రోలర్స్ కి మాత్రం బాగా యూస్ అయిందనే చెప్పాలి. ఈ మూవీ ఇచ్చిన షాక్ తర్వాత రాజమౌళితో త్రిబుల్ మూవీ అయితే చేశారు. ఈ మూవీ మంచి విజయం సాధించడమే కాకుండా యాక్టింగ్ పరంగా ఇంకొక అడుగు ముందుకు వేశారనే చెప్పాలి. ఈ మూవీలో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా తనకు పోటీగా నటించారనే చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ కి గ్లోబల్ వైజ్ గా బాగా పేరు వచ్చింది ఈ మూవీ ద్వారా. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక దారుణమైన కళాఖండం చూడవలసి వచ్చింది రామ్ చరణ్ ఫ్యాన్స్. అదే ఆచార్య మూవీ. చిరంజీవి రామ్ చరణ్ మూవీ అనగానే ఫ్యాన్స్ ఆనందానికైతే హద్దులు లేకుండా పోయాయి. అందులోని ఫ్లాప్ అంటూ ఎరగని కొరటాల శివ డైరెక్టర్ అనగానే ఫ్యాన్స్ కి మరింత జోష్ అయితే వచ్చింది. ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద ఇద్దరిని చూద్దామా అని. కానీ ఫ్యాన్స్ ఆశలని అడియాసలు అయ్యాయనే చెప్పాలి. సినిమా అయితే అటర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తర్వాత డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ స్టార్ట్ చేశారు. దాదాపు మూవీ 80% షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ 2025 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. కాకపోతే శంకర్ భారతీయ 2 షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ ఎప్పటికప్పుడు పెండింగ్ అవుతూ ఉంది. ఈ గ్యాప్ లో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా కమిట్ అయ్యారు రామ్ చరణ్. ఫ్యాన్స్ అయితే గేమ్ చేంజర్ మూవీ కోసం ఎగర్లుగా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే శంకర్ బాగా డిలే చేస్తున్నారు. సో ఇవే రామ్ చరణ్ చేసిన మూవీస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.